హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటాము మనము ఈ నుమాయిష్‌ని. కానీ ప్రతి ఇయర్ వస్తున్న ప్రతి ఇయర్ ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాము. ప్రతి ఇయర్ కూడా ఎంతో ఎక్సైటెడ్‌గా వెళ్ళి చూడాలి, షాపింగ్ చేయాలి అనేది అయితే ఉంటుంది కదా లేడీస్‌కి చాలామందికి. అయితే ఈసారి కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ జ్యువెలరీలో, హ్యాండ్ బ్యాగ్స్‌లో అలా కొన్ని కొన్ని అయితే వచ్చాయి. నుమాయిష్‌లో చాలా స్టాల్స్ ఉంటాయి కాబట్టి, ఒక స్టాల్ చూసిన వెంటనే మనం కొనేయకుండా చాలా స్టాల్స్‌ని తిరిగేసి, ఒక రౌండప్ అయితే చేసేసి మొత్తం అప్పుడు మనం కొనుక్కోవడం బెస్ట్. చాలా పేషెన్స్ అయితే ఉండాలి. మనం నుమాయిష్‌కి వెళ్ళినప్పుడు. ఇంకా చాలా టైం పడుతుంది. లోపల చాలా ఉంటుంది కాబట్టి ప్రతి స్టాల్ చూసి, ఏ స్టాల్‌లో ఏమేమి ఉన్నాయో, ఎందుకంటే కొన్ని స్టాల్స్‌లో కొన్ని వెరైటీస్ అనేవి మనకి దొరకచ్చు. కొన్ని స్టాల్స్‌లో కొన్ని డిజైన్స్, ప్యాటర్న్స్ నచ్చచ్చు. ఒక స్టాల్‌లో నచ్చకపోవచ్చు. తొందరపడేసి మనం కొని, అయ్యో మళ్ళీ కొన్నాము అనేసి రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వకూడదు కదా! అందుకని ఒక రౌండప్ చేసేసి మనం ప్రైస్ రేంజెస్ కూడా మనకు తెలిసిపోతాయి రౌండప్ చేయడం వల్ల. మనకి బెనిఫిటే ఉంటుంది. కాకపోతే కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. ఇంకా ఇక్కడ మనకి నుమాయిష్‌లో ప్రతి ఇయర్ లాగే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే ఉంటుంది. కాకపోతే ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో మనకి కొన్ని కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ప్రతి ఇయర్ 1, 2 అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటేంటంటే మనకి ఇవి ఆన్‌లైన్‌లో చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాటిల్లో చూసినా గూడా. ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళు చెప్పడం కాస్ట్‌లీ చెప్తారు. 200, 150 ఇలా అందరికీ తెలిసిందే. కానీ కాకపోతే ఏంటంటే మనకి ఈ ఎగ్జిబిషన్ ఎండింగ్‌లో అయితే మనకి 100 రూపీస్‌కి ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది ఇచ్చేస్తారు. పేషెన్స్‌గా వెయిట్ చేసి 1, 2 టైమ్స్ మనం ఎగ్జిబిషన్‌లో తిరిగేసి మొత్తం కొనుక్కోవడం బెస్ట్. తక్కువ కాస్ట్‌కి. చాలామంది 1, 2 టైమ్స్ అవుట్‌ఫిట్స్‌ని వేసేసి పెయిరప్ చేసుకుంటారు కదా జ్యువెలరీ. అప్పుడు ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇవి చూడండి, ప్యూర్ కాటన్ అనమాట. ఇవి ప్యూర్ కాటన్ బెడ్‌షీట్స్. ఇవి 200 చెప్తున్నారు. పిల్లో కవర్స్ అయితే లేవు, కానీ మనము వీటిని ఏం చేయొచ్చంటే మనకేదైనా యూజ్ ఉన్నవి అవి స్టిచ్ చేయించుకోవచ్చు. క్వాలిటీ మట్టుకు చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఇవొచ్చేసి డబుల్ బెడ్ షీట్స్ అనమాట. ఇవి కూడా కాటన్, ప్యూర్ కాటన్. వీళ్ళు ఇది 750 అలా చెప్తున్నారు. ఇవి విత్ పిల్లో కవర్స్ అయితే ఉన్నాయి. జ్యువెలరీస్, హెయిర్ యాక్సెసరీస్, ఇంకా చిన్న పిల్లలకు కూడా కావాల్సిన హెయిర్ యాక్సెసరీస్ చాలా అయితే కలెక్షన్స్ ఉన్నాయి. మార్కెట్‌లో ఏవైతే కొత్త కొత్తవి హెయిర్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్స్‌లో అవి కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇది చూడండి, హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి 50 రూపీస్ ఈచ్ వన్ చెప్తున్నారు. కొన్ని కొన్ని అయితే 100 రూపీస్ చెప్తున్నారు. ఇందులో అయితే బార్గెయిన్ చేయడానికే లేదు. ఇంకా మనకి నచ్చితే కొనుక్కోవాలి, లేకపోతే లేదు. అన్ని చోట్ల బార్గెనింగ్స్ అయితే లేవు. కొన్ని చోట్ల మట్టుకే బార్గెయిన్ చేయొచ్చు. కొన్ని చోట్ల మటుకు ఫిక్స్డ్ అని పెట్టేశారు. ఫిక్స్డ్ పెట్టిన దగ్గర అయితే మనం బార్గెయిన్ చేయలేం కాబట్టి, బార్గెయిన్స్ చేసే దగ్గర మనం బెస్ట్ ప్రైస్‌కి బార్గెయిన్ చేసేసి కొనుక్కోవచ్చు. నుమాయిష్‌లో కంపల్సరీగా షాపింగ్ చేసేవాళ్ళు క్యాష్‌నైతే క్యారీ చేయండి. ఇదైతే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే అక్కడ నెట్ ప్రాబ్లమ్ అయితే చాలా ఉంటుంది. పబ్లిక్ చాలా ఉండడం వల్ల కూడా మనకు అక్కడ నెట్ ప్రాబ్లమ్ ఉంటుంది. నెట్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల కూడా మనం కొన్ని ఐటమ్స్ కొనుక్కోకపోవచ్చు. మనం కొనేసి మళ్ళీ తర్వాత అది విడిచిపెట్టి రావాలన్నా కొన్ని కొన్ని ఐటమ్స్ ఇష్టంగా మనం కొనుక్కుంటాము. కొనిన తర్వాత మనం క్యాష్ క్యారీ చేయకుండా ఆన్లైన్ పైన మనం పే చేసేయచ్చు అనుకొని వెళ్తే, అక్కడ నెట్వర్క్ సపోర్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఆ ఐటెంని వదిలిపెట్టేసి రావాలన్నా చాలా బాధ అనిపిస్తుంది. అలా చాలామందికి జరిగే ఉంటుంది. అందుకనే కంపల్సరీగా క్యాష్ అయితే క్యారీ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోటెడ్ పాయింట్ అనమాట. చాలా చోట్ల డ్రెస్సెస్ కాస్ట్ రేంజ్ అయితే 500, 600 ఇలా పెట్టేసి బోర్డ్ పెట్టేశారు ఫిక్స్డ్ అనేసి. కానీ ఇక్కడ సైజెస్ చూసుకోవాలి మనం. ఎక్సెల్, లార్జ్ మట్టుకే ఉన్నాయి. డబల్ ఎక్సెల్ నుంచి అయితే లేవు. చాలా తక్కువ. చూసి కొనుక్కోండి. ఏది కొన్నా కూడా మళ్ళీ మనం ఎక్స్చేంజ్, రిటర్న్ అనేవి చేసుకోవడం మనకి డబల్ వర్క్. ఇంకా ఇవి టాప్స్ వచ్చేసి 1000కి 3 టాప్స్ అని చెప్తున్నారు. బాగున్నాయి, ప్యూర్ కాటన్. ఇవి కూడా మనకి ఎక్సెల్ సైజ్‌లోనే ఉన్నాయి. ఎక్సెల్, లార్జ్ సైజెస్‌లో ఉన్నాయి. నార్మల్‌గా మనం ఏదైనా స్టోర్‌కి వెళ్తే మనకి 1, 2 కలెక్షన్సే దొరుకుతాయి. కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్‌లో ఏంటంటే మనకి
అన్ని స్టోర్స్‌లో ఉండే వెరైటీ ఆఫ్ కలెక్షన్స్‌ని మనం ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడే చూడగలుగుతాము. నార్మల్‌గా అయితే మనం చూడలేం గాబట్టి, ఇలాంటివి పెట్టినప్పుడు మనం మిస్ చేసుకోకపోవడం బెస్ట్. ఇంకొకటేంటంటే, మనకి ట్రెండ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ నడిచే ట్రెండ్ కలెక్షన్స్, పాత కలెక్షన్స్‌తో కొత్త కలెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి, మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓహో! ఇప్పుడు ఇది ఇలా యూజ్ చేస్తున్నారు అనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఈ బెడ్ షీట్స్ అయితే ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి ఎంబ్రాయిడరీ వర్క్‌తో. ఇక్కడ మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటివి మనం ఒకటి కొన్నా కూడా మనకి కొన్ని ఇయర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. ఒకవేళ మనం కాస్ట్ పెట్టి కొన్నా కూడా మనకి వర్త్ అవ్వాలి. ఎందుకంటే కొన్నిసార్లు మాటికి మనం చేంజ్ చేసుకుంటూ ఉండలేం కాబట్టి ఒకటే కొంటాము. కానీ మనం క్వాలిటీ, ఫ్యాబ్రిక్ అవన్నీ చెక్ చేసుకొని కొనుక్కుంటాం, లాంగ్ లాస్టింగ్ ఉండాలనేసి. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ ప్రైస్ రేంజ్ వచ్చేసి వీళ్ళు 1800 అలా చెప్తున్నారు. కానీ మోస్ట్లీ మనం 800, 850 లేదా 1000 అరౌండ్ మనం బార్గెన్ చేసుకుంటే మనం కొనేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చేసాయి. క్వాలిటీ కూడా ఉంది. దాంతోపాటు ప్రైస్ రేంజెస్ అయితే ఎక్కువ చెప్తున్నారు. కానీ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా మనం బార్గెన్ చేయడానికి లేదు, ఫిక్స్డ్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. 250, 350, 400 ఇలా ప్రైస్ రేంజ్ అయితే చెప్తున్నారు. ఇక్కడ ప్రైజెస్ ఏవైతే మెన్షన్ అవుతున్నాయో అవి ఫిక్స్డ్ ఉన్నవి మటుకే నేను మెన్షన్ చేశానండి. ఎందుకంటే కొన్ని చోట్ల బార్గెన్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి అవి నేను మెన్షన్ చేయట్లేదు. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజెస్ చెప్తారు బార్గెన్ ఆప్షన్ ఉన్న చోట. సో మనం బార్గెన్ చేసుకొని మనం కొనుక్కోవాలి కదా. ఇంకా ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ స్క్రీన్ మీద మెన్షన్ అవుతున్నాయి కాబట్టి చూడండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇంకా షాపింగ్కి వెళ్ళని వాళ్ళు, వెళ్ళాలనే ప్లాన్లో ఉన్న వాళ్ళకి కాస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి బడ్జెట్ని చూసుకొని కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. నాకు ఈ ఎగ్జిబిషన్లో ఏదైనా ఐటెం నచ్చిందంటే నేను ఫస్ట్ ఒకసారి ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసి చూస్తాను. అక్కడ కాస్ట్ ఎలా ఉంది, ఇక్కడ కాస్ట్ ఎలా ఉంది, వేరియేషన్ చూసుకొని క్వాలిటీ ఒకవేళ ఓకే అనిపిస్తే, నచ్చితే అప్పుడు నేను కొనుక్కుంటాను. కొన్ని ఆన్లైన్లో కూడా మనకి తక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇలా స్టోర్స్లో విజిట్ చేసి కొనే ముందు కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను. ఈ బాస్కెట్స్ని చూడండి ఎంత బాగున్నాయో. లోపల మనం ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా న్యాచురల్ లుక్ అయితే కనిపిస్తుంది. ఈ ఫ్లవర్స్తో కూడా అటాచ్ చేసి ఉన్నాయి. ఎంత బాగున్నాయో. ఒక్కొక్కటి వచ్చేసి ఇవి 450 చెప్తున్నారు. ఇంకా ఈ హెయిర్ క్లిప్ అయితే చూడండి 100 రూపీస్ చెప్తున్నారు ఫిక్స్డ్. ఇంకా నో బార్గెన్. నాకైతే టూ మచ్ అనిపించింది. 50 రూపీస్ అన్నా ఓకే, ఇంకా ఏది కొన్నా 50 అని అనుకోవచ్చు. కానీ 100 రూపీస్ చెప్తున్నారు. నుమాయిష్లో అండర్ బడ్జెట్లో షాపింగ్ చేయాలనుకుంటే లాస్ట్ 3 డేస్ అయితే అస్సలు వదలకండి. ఈ 3 డేస్లో మనకి తక్కువ బడ్జెట్లో కూడా ఇచ్చేస్తారు. తక్కువలో కొనేసుకొని ఎక్కువ ఐటమ్స్ మనం సాటిస్ఫై అవ్వచ్చు. ఈ చికెన్ కర్రీ టాప్స్ గురించి అయితే నేను చెప్పనవసరం లేదు. గర్ల్స్కి, లేడీస్కి చాలా ఇష్టమైన టాప్స్ అనమాట. ఎందుకంటే చాలామంది ప్రతి ఇయర్ చికెన్ కర్రీ టాప్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు. జీన్స్ పైన వేసుకుంటారు, జెగిన్స్ పైన వేసుకున్నా చాలా బాగుంటాయి, కంఫర్ట్గా ఉంటాయి. కాస్ట్ వచ్చేసి 400 ఫిక్స్డ్ పెట్టేశారు. నార్మల్గా చాలామంది హ్యాండ్ బ్యాగ్స్ని చేంజ్ చేస్తూ ఉంటాము. కానీ ఈ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఒక్కటి కొన్నా కూడా ఎన్ని ఇయర్స్ యూస్ చేసినా మనకి కొత్త దానిలాగానే అనిపిస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఈ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్వి. ఈ చిన్న పర్సెస్ అయితే 100 రూపీస్ చెప్తున్నారు. ఇవి వచ్చేసి హెడ్ బ్యాండ్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 300 చెప్తున్నారు. మనం ఇలా కింద పట్టుకొని ప్రెస్ చేస్తే పైన టైల్స్ ఎగురుతూ ఉంటాయి. గర్ల్స్కి చాలా నచ్చుతాయి ఇవి. ఇవి రీయూజబుల్ డ్రాయింగ్ బుక్స్. చిన్నపిల్లలకి చాలా యూజ్ అయ్యే బుక్ అనమాట. డ్రాయింగ్స్ వేసుకునే వాళ్ళకి,
లేకపోతే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి రీయూస్ చేసుకోవచ్చు. ఒక మ్యాజిక్ స్లేట్ ఎలా అయితే పనిచేస్తుందో ఈ బుక్ కూడా అలా మ్యాజిక్ బుక్ లాగా పనిచేస్తుంది. కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. ఇంకా ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి 3:00, 4:00 నుంచి అలా స్టార్ట్ అయిపోతుంది. సో తొందరగా వెళ్తే మనం అన్నీ చూసుకొని కొనుక్కోవచ్చు. అంతా తిరిగినట్టు కూడా ఉంటుంది. మనం లేట్‌గా స్టార్ట్ అయిపోతే ఇంటి దగ్గర నుంచి అన్నీ చూడలేము. ఇంకా నైట్ 11:00 వరకు ఉంటుంది. చాలామంది నుమాయిష్‌ని విజిట్ చేసి షాపింగ్ కూడా చేశారు. ఎవరెవరు ఏమేమి షాపింగ్ చేశారో మీరేం ఫీల్ అయ్యారు? ప్రైస్ రేంజెస్ ఎలా ఉన్నాయి? అంటే ప్రతి ఇయర్ లాగే ఉన్నాయా ఐటెమ్స్? లేకపోతే కొత్త ఐటెమ్స్ యాడ్ అయ్యాయా? మీకెలా అనిపించిందో మీ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేయండి. కొంతమందికి బాగా నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమందికి ఏముందిలే ఇంకా నుమాయిష్‌లో ఎప్పుడులాగే ఉన్నాయి అనిపిస్తది. కొంతమందికి లేదు కొత్త కొత్తవి ట్రెండ్‌లో ఉన్నవి యాడ్ అయ్యాయి అనిపిస్తది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీల్ అయితే ఉంటది. సో మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్స్‌లో పిన్ చేయండి. ఈ వుడెన్ కార్వింగ్స్ అవి ఏ ఐటెమ్ అయినా కూడా చూడ్డానికి ఎంత న్యాచురల్‌గా, ఎంత లుక్‌తో చాలా బావుంటాయి గదా! అసలు. నాకైతే చాలా నచ్చుతాయి. ఎందుకంటే అందులో క్వాలిటీ కనిపిస్తది. మనకి బయట ఇప్పుడొచ్చే వుడ్ మనం కొనాలన్నా కూడా అన్నీ పల్చగా అలా ఉంటాయి. కానీ ఇవి హెవీగా ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి. ప్లస్ ఎన్ని ఇయర్స్ అయినా మనకి ఇలాంటి టైప్ ఆఫ్ వుడ్ అనేది మనకి పాడవ్వదు. చాలా బావుంటాయి ఇవి చూడ్డానికి లుక్. కాస్ట్ కూడా కొన్ని ప్రైజీగా ఉంటాయి, కొన్ని నార్మల్‌గా ఉంటాయి. ఇంకా మనం బార్గెయిన్ చేసైతే కొనుక్కోవచ్చు. బావున్నాయి, అన్నీ కూడా బావున్నాయి. ఒకటి బాలేదనైతే నేను చెప్పలేను. ఇంకా నేను నుమాయిష్‌లో ఏమేమైతే షాపింగ్ చేశానో ఈ వీడియో ఎండ్ స్క్రీన్‌లో అయితే డిస్‌ప్లే అవుతది. క్లిక్ చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.